అప్డేట్స్ ఉన్నవి. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి సిద్ధంగా ఉన్నారు. పెద్దపల్లిలో ఒక ఘరానా మోసం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఎవరికైనా ఆశ ఉంటుంది. ఆ నేపథ్యంలో 21 మంది ప్రభుత్వ ఉద్యోగాలకై డబ్బులు చెల్లించి మోసపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా 52 లక్షల రూపాయలు అందరికీ కూడా ఉద్యోగాలు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ టోకరా వేసినటువంటి పరిస్థితి. టీఎన్టీయూసీ నేత ఇదైతే దీనికి సంబంధించినటువంటి ఈ దాడికి లేకపోతే ఈ సిచ్యువేషన్లో తను కూడా ఉన్నట్లు పూర్తి స్థాయిలో వారందరినీ నడిపించి మోసం చేసినటువంటి పరిస్థితి ఉందని కూడా మనకి సమాచారం అవుతుంది. వెంకన్న అనే మధ్యవర్తి ద్వారా ఇదంతా వ్యవహారం జరిగినట్లు ఉంది. ధర్మపురి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఏడాది డబ్బు తీసుకుని ఇంకా ఇవ్వకున్నటువంటి తిప్పించుకుంటున్నటువంటి ధర్మపురి ఇంటి దగ్గర ఆందోళన చేసినటువంటి బాధితులు కూడా మనకి ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు ఒక ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీకి సంబంధించిన ధర్మపురి, అతనితో పాటు అతని కుమారుడు అరుణ్ దిలీప్ కూడా ఇద్దరు కలిసి కూడా అమాయకుల నుండి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున దాదాపు 52 లక్షల వరకు కూడా వసూలు చేసినట్టుగా మనకు అందుతున్న సమాచారము. అయితే ఇది ఇప్పుడు కొత్తగా జరిగింది ఏది కాదు. 11 సంవత్సరాల క్రితము ఇది భారీగా డబ్బులు ఎవరైతే ధర్మపురి కాంగ్రెస్ అనుబంధ సంస్థ కార్మిక అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీకి చెందిన నేత మనం విజువల్స్ లో చూడొచ్చు. బుల్లెట్ పై కూర్చున్న వ్యక్తి ధర్మపురి. ఇతను పెద్ద ఎత్తున బాధితుల దగ్గర ఉండటం అంటే మధ్యవర్తిగా ధర్మపురి ఎవరైతే ఇప్పుడు మనం విజువల్స్ లో కనిపిస్తున్నట్టు ఒక వృద్ధురాలు తనతో పాటు తన కుమారుడు వెంకన్న మనమ్మ వెంకన్న ఇరువురు కూడా మంతని ప్రాంతానికి చెందిన వారు. ధర్మపురికి కావలసిన బంధువులు అంటే వారి వద్ద నుండి ఎవరైతే 52 లక్షల రూపాయలు ధర్మపురి తీసుకున్నానంటే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ వెంకన్న సంబంధించి తన తండ్రి రిటైర్ అయినప్పుడు దాదాపుగా 25 లక్షల రూపాయల వరకు కూడా రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది. దానికి సంబంధించి 25 లక్షల రూపాయలతో పాటు మరికొంతమంది దగ్గర డబ్బులు సేకరించి కోర్టులో ఉద్యోగాలు వస్తాయని నమ్మించి ధర్మపురికి చెల్లించడం జరిగింది. అయితే ఈ డబ్బులు తీసుకున్న ధర్మపురి కూడా చాకచక్యంగా ఆర్డర్ కాపీ కూడా అంటే నకిలీ ఆర్డర్ కాపీ కూడా సృష్టించడం జరిగింది. బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి నకిలీ ఆర్డర్ కాపీలను కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా కొద్ది రోజులుగా దాటవేస్తున్న క్రమంలో తమకు ఉద్యోగాలు రావు అని తెలుసుకొని తాము మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు అంతా కూడా వెంకన్నను ఒత్తిడి చేయడంతో ఈ రోజు వెంకన్నతో పాటు అతని తల్లి మనమ్మ ఇద్దరు కూడా ధర్మపురి ఇంటి ముందు కూర్చొని నిరసనైతే వ్యక్తం చేశారు. ఏదైతే అంటే గతంలో కూడా తను చాలా సార్లు వీరు ఒత్తిడి తీసుకొచ్చారు. ఇరువురు కూడా ధర్మపురిపై ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు రేపిస్తాను మళ్ళీ ఇస్తాను అనుకుంటూ కూడా దాటవేసే ప్రయత్నం చేశాడు. అందుకు గాను అతను లిఖితపూర్వకమైన హామీ కూడా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా చెక్కులు ఏదైతే చెక్కు రూపంగా కూడా నేను మీకు డబ్బులు చెల్లిస్తాను తిరిగి అని చెప్పేసి అంటే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యాయ వ్యవస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తాను, నాకు జడ్జిలు తెలుసు, నాకు పైరవీలు చేస్తానంటూ కూడా ఒక కార్మిక సంఘం అంటే అది కూడా ఒక కార్మికులకు అండగా ఉండాల్సిన నాయకుడే బాధితులు అంటే ఎవరైతే అమాయకులు ఉన్నారో వారి దగ్గర నుంచి దాదాపు పెద్ద ఎత్తున 52 లక్షలు అంటే ఒక చిన్న విషయం కాదు. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం అనేది చాలా దారుణమైన ఘటన. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా ఉలిక్కి పడాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి రాజశేఖర్. శ్రీకాంత్, ఇంకొకటి అంటే కేసుకు సంబంధించి ఏవైతే ధర్మపురి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి బాధితులు ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో దానిపై పోలీసులు ఏం చెప్తున్నారు అంటే మొత్తానికి వ్యవహారం చూసుకుంటే 52 లక్షలు అనేది ఆషామాషి విషయం కాదు. అంతే ఎంతోమంది భవిష్యత్తు నిరుద్యోగులు ఆశ మీద ఉన్నారు. వారి ఆశని ఆసరాగా చేసుకొని ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటే ఎన్నో చూసాం. కానీ ఇంత జరుగుతూ ఉన్నా దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ధర్మపురి ఉన్నారో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అంటే పోలీసులు ఏం చెప్తున్నారు ప్రధానంగా? మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు ఏదైతే ఒక అంటే కార్మిక సంఘం తరఫున ధర్మపురి అనే వ్యక్తి మనకి ఇప్పుడే కాసేపటి క్రితమే విజువల్స్ కూడా లభించాయి. కాకపోతే మనం ఇప్పుడు స్క్రీన్ పై టెలికాస్ట్ చేయలేకపోతున్నాం. ఈ రోజు కూడా ఒక నిరసన కార్యక్రమంలో ధర్మపురి అనే వ్యక్తి తన నిరసన కార్యక్రమంలో కార్మికుల పక్షాన పోట్లాడుతున్నానని చెప్పేసి కూడా ఒక నిరసన కార్యక్రమం కూడా చేసినట్టు మనకు అందుతున్న సమాచారం. అయితే తాజాగా వీరు ఎవరైతే ఈ బాధితులు వెంకన్న తల్లి మనమ్మ వీరిరువురు కూడా ధర్మపురి ఇంటి ముందుకు వెళ్ళి
ఏదైతే నిరసనకు దిగారో ఈ సమాచారం అందుకున్న 100కు సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని వారిద్దరిని కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వివరాలు సేకరించే పనిలోనైతే ఉన్నారు. అంటే ఇది తప్పకుండా చాలా పెద్ద కేసుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా నాకు జడ్జీలు తెలుసు. అంటే అప్పటికి గతంలో కూడా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వారు ప్రశ్నించారు. అంటే నోటిఫికేషన్లు లాంటివి ఏం కూడా లేవు కదా! ఇలాంటి సమయంలో తమకు కోర్టులో ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పితే తను చాకచక్యంగా ఎవరైతే ధర్మపురి ఉన్నాడో నాకు జడ్జిలు పర్సనల్ గా తెలుసు. నాకు వారితో సాన్నిధ్యం ఉంది అని చెప్పేసి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక అత్యున్నత న్యాయస్థానం అంటే న్యాయస్థానానికి సంబంధించి అత్యున్నతమైన పదవిలో ఉండే జడ్జిలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి తాను ఆ న్యాయ వ్యవస్థను అప్రతిష్ట చేసే ప్రక్రియ అయితే జరిగింది. రైట్ శ్రీకాంత్ అండి. మొత్తానికి వ్యవహారంలో చూసుకుంటే యువకులు ప్రధానంగా అంటే ఇందాక మనం మాట్లాడినట్టు నిరుద్యోగులు అనగానే చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగం అందులోనూ కోర్టులు అంటే చాలా వరకు ఆశగా ఉంటారు. మరి వాళ్ళు అంత ఈజీగా మోసపోవడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? అంటే వారికి ఎలా మోసం చేస్తారు? ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు ఆ యువకులు ఎవరైతే మోసపోయిన బాధితులు ఉన్నారో వారు ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారు? వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఇస్తున్నారా వాళ్ళు? అయితే బాధితుల తరపున ఎవరైతే ఈ వెంకన్న ఉన్నారో తన బంధువులకు సంబంధించి తను అంటే వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలు తన తండ్రి రిటైర్ అయిన సమయంలో వచ్చిన డబ్బులు బాధితుల తరపున 25 రూపాయలు తను చెల్లించాడు. మిగతా 25 లక్షలు 28 లక్షల రూపాయలు మాత్రం వేరే వాళ్ళ ఆ, బంధువులు అయితే ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసిన డబ్బులు కూడా తను చెల్లించాడు. ఇందుకు గాను వాళ్ళంతా ఇతడు ఎవరైతే వెంకన్న ఉన్నారో మధ్యవర్తి ఇతను మనకు విజువల్స్ లో కనిపిస్తున్న వ్యక్తి మధ్యవర్తి. అతను బాధితులంతా కూడా తనని నిలదీయడంతో ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరైతే ధర్మపురి ఇచ్చిన లెటర్ తను రాసిచ్చిన లెటరు చెక్కులు తీసుకొని ఈ రోజు ధర్మపురి ఇంటికి చేరుకోవడం జరిగింది. బాధితులు మాత్రం ఇంకా తెరపైకి రాలేదు. ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు కాసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ లో ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా తీసుకెళ్లినట్టు సమాచారం అందుతుంది. వీరిద్దరిని ఎంక్వైరీ చేసి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అసలు ఏంటి అనే కూపీ లాగే పనిలో మాత్రం పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు రాజశేఖర్.